దేశభక్తి అంటే ఏంటి? ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరటమా? రిపబ్లిక్ డే రోజు పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వటమా? లేదా దేశం కోసం క్రికెట్లో 100 సెంచరీలు కొట్టటమా? దేశం కోసం 2 వరల్డ్ కప్లు గెలవటమా? లేదంటే పుట్టిన దేశం కోసం శత్రు దేశంలో సంవత్సరాల పాటు బతికి చివరికి పుట్టిన దేశం చేతే వెన్నుపోటు పొడిపించుకోవటమా? మీ దృష్టిలో అసలు దేశభక్తి అంటే ఏంటి? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే వీడియోలో కట్టకపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. ఇండో చైనా వార్, ఇండో పాకిస్తాన్ వార్ తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ మీద చాలా అంటే చాలా క్రిటిసిజం పెరిగింది. ఇందిరాగాంధీ గారి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్లో ఇంకొక కొత్త విభాగం మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా. ఇది ఒక సపరేట్ ఏజెన్సీ. వీళ్ళకి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. వీళ్ళు కేవలం ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఆన్సరిస్తూ ఉంటారు. అసలు రా ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికి క్లియర్గా తెలీదు. కానీ బయట తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రా ఏజెన్సీ దేశంలోని నలుమూలల నుంచి సమర్థవంతమైన కొంతమంది క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని ట్రైన్ చేసి దేశంలోని పలు విభాగాల్లో అండర్ కవర్ ఏజెంట్స్గా అపాయింట్ చేస్తూ ఉంటారు. అలా రా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేటే రవీంద్ర కౌశిక్. రవీంద్ర కౌశిక్ ఏప్రిల్ 11, 1952లో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ అనే టౌన్లో పుట్టాడు. అతని తండ్రి పేరు జేఎం కౌశిక్, తల్లి పేరు దేవి. అతని తండ్రి అయిన జేఎం కౌశిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్గా పనిచేసేవారు. తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేయటం, అలాగే తన పుట్టిన శ్రీ గంగానగర్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కి దగ్గరలో ఉండటంతో తనకి చిన్నప్పటి నుంచి పాకిస్తాన్తో జరిగే వార్ గురించి, అలాగే ఇండియన్ ఆర్మీ గురించి బాగా తెలుసుకుంటూ పెరిగాడు. 21 సంవత్సరాల వయసులో రవీంద్ర ఎస్డి బిహానీ పీజీ కాలేజ్లో బీకామ్ డిగ్రీని పూర్తి చేశాడు. చదువుతో పాటు రవీంద్రకి థియేటర్స్, మిమిక్రీ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్. లక్నోలో ఉన్న నేషనల్ థియేట్రికల్ ఫెస్టివల్లో తను చాలాసార్లు పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ యాక్టింగ్ స్కిల్సే తనని రాలో సెలెక్ట్ చేసుకునేలాగా చేశాయి. రా తమ రికార్డ్స్ని అంత ఈజీగా బయటకైతే లీక్ చేయదు. కానీ ఒక రిటైర్డ్ రా ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం ఒకరోజు కొంతమంది రాకి సంబంధించిన ఆఫీసర్స్ లక్నో థియేటర్లో జరుగుతున్న ఒక షోని చూడటానికి వచ్చారంట. ఆ షోలో రవీంద్ర కూడా పర్ఫార్మ్ చేశాడు. ఎక్కువ శాతం ఆర్మీ ఆఫీసర్ రోల్స్ చేసే రవీంద్ర ఆ రోజు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ రోల్ని పర్ఫామ్ చేశాడు. ఆ రోజు రవీంద్ర పోషించిన పాత్ర చైనీస్ ఆర్మీ చేతిలో చిక్కుకున్న ఇండియన్ ఆఫీసర్ పాత్ర. ఆ పాత్రలో రవీంద్ర చేసిన పర్ఫార్మెన్స్ రా ఆఫీసర్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆ ఆఫీసర్స్ రవీంద్రని కలిసి నీ పాత్రలాగే నీలో కూడా నిజంగా దేశభక్తి ఉందా అని అడిగారు. దానికి రవీంద్ర ఉంది అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అయితే నువ్వు ఢిల్లీకి వస్తే ఈ దేశానికి సేవ చేసే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఆ రా ఆఫీసర్స్ చెప్పారు. వాళ్ళు రాకి సంబంధించిన ఆఫీసర్స్ అని కానీ, లేదంటే వాళ్ళు ఢిల్లీకి రమ్మంది రాలో పనిచేయడానికని కానీ రవీంద్రకి ఏమాత్రం తెలీదు. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం, అలాగే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అతనిలో దేశభక్తిని బాగా నింపాయి. ఆ దేశభక్తే అతన్ని ఢిల్లీ వరకు వెళ్ళేలాగా చేసింది. ఢిల్లీకి గవర్నమెంట్ జాబ్ కోసం వెళ్తున్నానని చెప్పి ఫ్యామిలీకి చెప్పి ఢిల్లీకి బయలుదేరాడు రవీంద్ర. అక్కడ రా ఏజెంట్స్ అతన్ని కలిసి రా ఏజెన్సీ గురించి, రాలో అతను సీక్రెట్గా చేయబోయే పనుల గురించి వివరించి అతనికి పనిచేయటం ఇష్టమా కాదని చెప్పి అతన్ని మళ్ళీ అడిగారు. రా ఏజెన్సీ వాళ్ళు చెప్పింది చూసి రవీంద్రకి ఏమీ అర్థం కాలేదు. తన యాక్టింగ్ చూసి గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ ఏజెంట్ లాగా మారాలంటున్నారు. వీళ్ళని నమ్మాలా లేదా? నిజంగానే అసలు రానేది ఉందా? నా ఫ్యామిలీ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా రవీంద్ర మైండ్లో తిరిగాయి. కానీ ఈ ప్రశ్నలన్నింటినీ తనలో ఉన్న దేశభక్తి కప్పేసింది. రాలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి రవీంద్ర ఒప్పుకున్నాడు. 2 ఏళ్ల పాటు రవీంద్రకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్లో ఇమిడిపోయేలాగా రవీంద్రని మార్చేశారు. అతనికి ఉర్దూ నేర్పించారు, ఇస్లాంలో కూడా మార్చారు. అందరి ముస్లిమ్స్ లాగే రవీంద్రకి సుంతి కూడా చేపించారు. 1975 నాటికి రవీంద్ర ట్రైనింగ్ పూర్తి అయిపోయింది. 23 సంవత్సరాలకే తను ఒక స్పైగా మారి పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఇండియాలో రవీంద్ర గురించి ఉన్న రికార్డ్స్ అన్నింటినీ మాయించేశారు. రవీంద్ర కౌశిక్ గా ఉన్న తన పేరుని నబీ అహ్మద్ షకీర్ గా వాళ్ళు మార్చేశారు. పాకిస్తాన్కి వెళ్ళాక అక్కడ కరాచీ యూనివర్సిటీలో LLB డిగ్రీని తను పూర్తి చేశాడు. LLB డిగ్రీ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అవడానికి తను అప్లై కూడా చేశాడు. ఇంతకు ముందు ఆల్రెడీ ఇండియాలో ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ సెలక్షన్స్లో తను ఈజీగా సెలెక్ట్ అయిపోయాడు. పాకిస్తాన్ ఆర్మీలోని మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కమిషన్డ్ ఆఫీసర్గా తను జాయిన్ అయ్యాడు. అక్కడే లోకల్గా సెటిల్ అయిన అమనాథ్ అనే అమ్మాయిని ప్రేమించి తను పెళ్లి కూడా చేసుకున్నాడు. వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళకి కూతురు పుట్టిందనే న్యూస్ కూడా ఉంది. ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీకి మాత్రం తను దుబాయ్లో పనిచేస్తున్నానని చెప్పి లెటర్స్ రాస్తూ ఉండేవాడు. రవీంద్ర పాకిస్తాన్ ఆర్మీలో కష్టపడి పనిచేస్తూ మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఆర్మీ మేజర్ కూడా అయ్యాడు. తనకున్న స్కిల్స్, రాలో తను తీసుకున్న ట్రైనింగ్ అన్నిటినీ వాడి పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా ఇండియన్ డిఫెన్స్కి రహస్యంగా సమాచారాన్ని అందిస్తూ ఉండేవాడు. 1979 నుంచి 1983 మధ్యలో ఇండియాకి ఎంతో అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని
తను అందజేస్తూ వచ్చాడు. ఈ సమాచారంతోనే ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ మీద పైచేయి సాధిస్తూ వచ్చింది. రవీంద్ర తెలివిగా సమాచారాన్ని మొత్తాన్ని పంపిస్తూ పాకిస్తాన్ వేసిన ఎత్తులన్నింటినీ దెబ్బతీస్తూ వచ్చాడు. రవీంద్ర కౌశిక్ ఎవరనేది తెలియక పాకిస్తాన్ వాళ్ళు తన ముందే అన్ని ప్లాన్స్ ని చెప్పేస్తూ ఉండేవాళ్ళు. రవీంద్ర కౌశిక్ మాత్రం వాటన్నిటిని ఇండియన్ రా ఏజెన్సీకి చేరవేస్తూ ఉండేవాడు. పాకిస్తాన్ అఫీషియల్స్ తో ఉంటున్నా కానీ రవీందర్ని పట్టుకోవటం ఎవరి వల్ల కూడా కాలేదు. ఇంకా రవీంద్ర దొరకటం అసాధ్యం అనుకునే టైంలో జరగకూడని సంఘటన ఒకటి జరిగింది. 1983లో రా ఏజెన్సీ వాళ్ళు ఇనాయత్ అనే ఇంకో సీక్రెట్ ఏజెంట్ ని పాకిస్తాన్కి పంపించారు. బట్ రవీంద్ర కౌశిక్ ని కలవాల్సిన ఇనాయత్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అనే ఐఎస్ఐకి అడ్డంగా దొరికిపోయాడు. వాళ్ళు పెట్టిన టార్చర్ హింసలు తట్టుకోలేక ఇనాయత్ రవీంద్ర గురించి అన్ని విషయాలు చెప్పేశాడు. ఇన్ని రోజులు తమతో పాటు పనిచేసిన నాబీ అహ్మద్ షకీరే ఇండియన్ స్పై ఏజెంట్ రవీంద్ర కౌశిక్ అని తెలియగానే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం షాక్ అయిపోయింది. ఇండియాని నాశనం చేయడం కోసం వేసిన ప్రతి ప్లాన్లో పాల్గొన్న మేజర్ నబీ ఒక ఇండియన్ స్పై అని ఎలా కనిపెట్టలేకపోయామని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ అందరూ తలలు పట్టుకున్నారు. అయితే ఇంతకీ ఇనాయత్ ఐఎస్ఐకి ఎలా దొరికాడు, పాకిస్తాన్ వాళ్ళు ఎలా కౌశిక్ని పట్టుకున్నారు? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇనాయత్ రవీంద్రాని ఎలా పట్టించారనే దానిపైన సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు. కానీ పాపులర్గా ఫేమస్ అయిన ఒక థియరీ అయితే ఉంది. అదేంటంటే రవీంద్రకి ఇనాయత్కి మధ్య జరగాల్సిన మీటింగ్ని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇనాయత్ నుంచి రవీంద్రకి ఒక మెసేజ్ పంపించారు. ఈ మెసేజ్లో ఇనాయత్ రవీంద్రాని కలవాలన్నట్టుగా రాసింది. ఇనాయత్ ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడనే విషయం తెలియని రవీంద్ర ఆ మీటింగ్ స్పాట్కి వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడు. ఆ తర్వాత రవీంద్రని ఎన్ని విధాలుగైతే టార్చర్ చేయాలో అన్ని విధాలుగా టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఇండియా తమ దేశానికి గూఢచారిని పంపి తమని దొంగ దెబ్బతీసిందని పాకిస్తాన్ పబ్లిక్ గా ఇండియాని దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టింది. పాకిస్తాన్ చేసిన నిందన కనుక ఒప్పుకుంటే అంతర్జాతీయంగా ఇండియా పరువు పోతుందనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ రవీంద్ర కౌశిక్ ఎవరో మాకు తెలియదని చెప్పి చేతులెత్తేసింది. దీంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. రవీంద్రని జైల్లో వేసి 2 సంవత్సరాల పాటు చిత్రహింసలు పెట్టారు. ఇండియా యొక్క మిలిటరీ సీక్రెట్స్ ని రివీల్ చేయమని చెప్పి రోజు ఒక్కొక్క రకంగా నరకాన్ని చూపించేవాళ్ళు. కానీ రవీంద్ర మాత్రం ఒక్క ముక్క కూడా తన నోట్లో నుంచి బయటకు రానివ్వలేదు. 1985లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు రవీంద్రకి మరణశిక్ష విధించింది. తర్వాత ఆ మరణశిక్షను కాస్త జీవిత ఖైదీగా మార్చేసింది. 16 ఏళ్ల పాటు పాకిస్తాన్ జైల్లో ఉన్న రవీంద్ర 2001లో టీబీతో తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రవీంద్ర చనిపోయిన తర్వాత కూడా ఇండియన్ గవర్నమెంట్ అతను ఒక రా ఏజెంట్ అని చెప్పి ఒప్పుకోలేదు. దాంతో అతని బాడీని న్యూ సెంట్రల్ ముల్టన్ జైల్లోనే పాతిపెట్టేశారు. తను 16 ఏళ్ల జైలు సమయంలో తన ఫ్యామిలీకి ఎన్నో లెటర్స్ కూడా రాశాడు. ఆ లెటర్స్లో తను జైల్లో పడుతున్న బాధని, అనుభవిస్తున్న నరకాన్ని తన తండ్రికి వివరించాడు. ఇండియా లాంటి దేశం కోసం సేవ చేసే నాలాంటి వాళ్ళ గతి ఇంతేనా? నేను కానీ ఒక అమెరికన్ ఏజెంట్ ఉంటే 3 రోజుల్లో బయటకు వచ్చిండేవాడిని అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ మీద తనకున్న నిరాశని ఆ లెటర్స్ ద్వారా రవీంద్ర తెలిపాడు. రవీంద్ర మరణ వార్త విన్న తన తండ్రి కొద్ది రోజుల తర్వాత గుండె జబ్బుతో మరణించాడు. రవీంద్ర జైల్లో ఉన్న టైంలో అతను విడిపించాలని చెప్పి రవీంద్ర ఫ్యామిలీ అప్పటి ప్రైమ్ మినిస్టర్కి ఎన్నో లెటర్స్ కూడా రాశారు. కానీ ఏ ఒక్కదానికి సమాధానం రాలేదు. రవీంద్ర మరణించాక అతన్ని ఇండియన్ ఏజెంట్గా గుర్తించాలని కూడా తన ఫ్యామిలీ గవర్నమెంట్ని కోరింది. బట్ దీనికి కూడా గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పటికి కూడా రవీంద్ర కౌశిక్ ఎవరనేది ఇండియా అఫీషియల్గా ఒప్పుకోదు. కానీ మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు మాత్రం రవీంద్ర కౌశిక్కి బ్లాక్ టైగర్ అనే టైటిల్ ఇచ్చింది. రవీంద్ర కౌశిక్ పుట్టిన దేశం కోసం అదే దేశానికి శత్రువు అయ్యాడు. తన దేశభక్తిని నిరూపించుకునే ప్రయత్నంలో తన సొంత దేశం చేతిలోనే తను మోసపోయాడు. ఇంటర్నెట్లో కూడా రవీంద్ర కౌశిక్ గురించి మీకు ఎక్కడా కూడా పూర్తిగా డీటెయిల్స్ దొరకవు. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన డీటెయిల్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ. అతను అనుభవించిన నరకం గురించి, అతను ధైర్య సాహసాల గురించి ఏ ఒక్కరికి కూడా పూర్తిగా తెలియదు. రాబోయే తరాలకి అస్సలు తెలియకపోవచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం రవీంద్ర కౌశిక్ ది అల్టిమేట్ హీరో. దేశభక్తి అంటే ఏంటో చూపించిన రియల్ హీరో. ఇలాంటి హీరోలు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఆల్రెడీ ఒక సపరేట్ టాపిక్ అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. రవీంద్ర కౌశిక్ స్టోరీ లాగే వాళ్ళ స్టోరీస్ కూడా మీకు సపరేట్గా కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లని కింద కామెంట్ చేయండి. వాళ్ళపైన కూడా ఇలాంటి సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.